తండ్రి దేవునికి ముందుగా ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా ప్రియ తండ్రి, నాయన మీ ఘనమైన మీ పరిశుద్ధమైన మహిమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి నాయన కృపని నాయన మా ఎళ్ళ చూపి మాకు ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేశారు. నాయన మీ యొక్క సన్నిధిలో నాయన మీ యొక్క లేఖనాలని పరిశోధిస్తూ నాయన వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయన మీ యొక్క జ్ఞానం చొప్పున ఈ కార్యక్రమాన్ని నడిపించండి. మాట్లాడుతున్న నన్ను మరుగు చేయండి. మీరే మీ యొక్క ఆత్మ ద్వారా మాట్లాడమని, మేమందరం ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకునేలాగా ఈ కార్యక్రమాన్ని నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికని మనం సంఘంగా అధ్యయనం చేస్తున్నాం. సంఘంలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా పౌలు తెలియజేస్తున్న విషయాలను మనం నేర్చుకుంటున్నాం. అందులో మొట్టమొదట ఆ సంఘంలో ఉన్న అంటే కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘంలో కలహాలు ఉన్నాయి. ఆ కలహాలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ కారణాన్ని బట్టి ఆ కలహాలు ఉన్నాయనే విషయాన్ని వారికి తెలియజేశాడు. కొరింథీయులు చాలా బాగా అతిశయించేవారు. అంటే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి కానీ, వారికి ఉన్న ఆస్తిని బట్టి కానీ, లేకపోతే వారి యొక్క నాగరికతను బట్టి, ఇలా ప్రతి ఒక్క విషయంలో వారు అతిశయాన్ని కలిగి ఉండేవారు. ఈ అతిశయం ఎక్కడికి దారి తీసిందనంటే ఒక సువార్థికుని బట్టి అతిశయించడం, లేకపోతే ఇలా సువార్థికుని బట్టి అతిశయించి వారి సంఘంలో విభజనలకు కారణమయ్యేటట్లుగా వాళ్ళు నడుచుకున్నారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం తెలియజేశాడనంటే, అయ్యా మీరు మనుషులను బట్టి అతిశయించకండి, ప్రభువును బట్టి అతిశయించండి అని వారికి తెలియజేశాడు. తర్వాత రెండో సమస్యగా జారత్వం అనేది అన్ని తెలియజేశాడు. ఆ విషయాన్ని కూడా మనం చూసాం. అయితే నేను మీకు ఈవేళ ఒక విషయాన్ని తెలియజేసి నేను ముందుకు అంటే లేఖనాల్లో మరికొంత ముందుకు వెళ్దాం. క్రీస్తు సంఘాన్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు అనే విషయాన్ని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంటే ఉదాహరణకు ఇక్కడ రాసుకుందాం. సంఘము అనే దాన్ని అనేకమైన సార్లు మనం చెప్పుకుంటున్నాం. ఎలాగూ సంఘము అని అంటే పిలువబడిన వారు అని. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడిన వారని? చీకటి నుండి వెలుగుకు, లోకంలో నుండి క్రీస్తులోకి, ఆ సాతాను అధికారం నుండి దేవుని రాజ్యంలోకి, దేవుని వైపుకు. ఇది సంఘం అంటే. ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు ఎంత బాగా అంటే ఎంత ప్రాధాన్యం ఇచ్చి చూస్తున్నాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో మనకు స్పష్టంగా వివరించాడు. ఆయన ఏం చెప్తున్నాడనంటే 5వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ లోబి కానీ, రాసుకుందామా? సహోదరుడు అంటే సంఘంలో, ఈ సంఘంలో ఎవరైనా జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ త్రాగుబోతు కానీ దోచుకొనివాడు కానీ ఉన్నట్టయితే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ తిరిగిపోతాను కదా, దోచుకొనివాడు కానీ ఒకవేళ ఉన్నట్టయితే ఏం చేయొద్దని అంటున్నాడనంటే, సాంగత్యం చేయకూడదంటే. అపరగురు సాంగత్యం అంటే అతనితో సహవాసించకూడదంటే. తర్వాత ఇంకో మాట ఏమన్నాడనంటే, భుజింపకూడదు, అంతేనా?
ఈ మాట నేను అంటే ఈ మాటను మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే సంఘాన్ని దేవుడు ఎంత ప్రశస్తంగా చూస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోవడం వలన మనం సంఘంలో ఒకవేళ జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ ఉన్నా సర్లే అతను చేసుకుని వెళ్ళిపోతాడులే, మనం ఏం పట్టించుకోవద్దు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు మాత్రం పరిశుద్ధ గ్రంథంలో తన లేఖనాల ద్వారా తను సంఘాన్ని ఎంత ప్రత్యేకమైన దానిగా ఎంత పరిశుద్ధంగా చూస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేసేసాడు. ఇప్పుడు కంటిలోని మనకి ఏదైనా ఒక చిన్న నలక పడింది అనుకోండి, పర్లేదు తర్వాత తీసుకుందాం అని అనుకోం కదా, మనం చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం ఈ కళని. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క సంఘాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనాల్లో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే మీరు వారిని సాంగత్యం చేయొద్దు, వారితో భుజింపొద్దు. ఎందుకునంటే ఒకవేళ వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళతో భుజించి వాళ్ళతో పాటు మామూలుగా అన్ని కార్యక్రమాల్లో చేస్తున్నట్టు వాళ్ళు ఏమనుకుంటారనంటే, నేను ఇలాగే కొనసాగిపోతూ కూడా దేవుని సంఘంలో కొనసాగొచ్చు అని అనుకుంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే పులిసిన దానిని తీసి పారవేయడి. పులిసిన దాని యొక్క స్వభావం ఏంటంటే పులిసినది కొంచెమైనను ముద్దంతయు కూడా పులి చేసేద్దంట. కాబట్టి ఒకవేళ పులిసిన వాడు ఎవడైనా ఇగో ఇలాంటి వారిని పులిసిన వాళ్ళు అని అన్నారు. ఇలాంటి వాళ్ళు ఒకవేళ సంఘంలో ఉన్నట్టయితే, వాళ్ళతో మీరు సాంగత్యం చేస్తున్నట్టయితే, వాళ్ళతో భోజనాల్లో పాల్గొంటున్నట్లయితే ఈ పులిసినది ఏం చేస్తుంది అంటే మొత్తం ముద్దంతటిని కూడా పులి చేస్తుంది. కాబట్టి పులిసిన దాన్ని మీరు పక్కన పెట్టండి అని చెప్తున్నాడు. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని కృపను బట్టి సంఘంలో ఆ టీచింగ్ మనం ఇవ్వగలిగితే కొంతలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. సరే, అయితే ఈ విషయాలను మనం చూసిన తర్వాత దేవుడు తన సంఘాన్ని ఎంత అద్భుతంగా చూస్తున్నాడు, లేకపోతే ఎంత ప్రత్యేకమైన దానికి ఎంత చూస్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోగలుగుతాం. సంఘంలో ఉన్న సమస్యల్ని అపోస్తులైన పౌలు ఒక్కొక్కటిగా అడ్రస్ చేస్తున్నాడు అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆయన అడ్రస్ చేస్తున్న మరొక సమస్య ఒకటి ఉంది. సంఘంలో సమస్య ఒకటి ఉంది. సంఘంలో సమస్య అందామో లేకపోతే సంఘంలో లోపము అందాం. ఏ లోపం లేని దాని కింద ఉండాలనేది ఏ లోపం లేని దాని కింద ఉండాలనేది క్రీస్తు యొక్క ఆలోచన. అయితే కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. సమస్యలు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ఆ సమస్యల్ని పరిష్కరించుకోలేకపోవడం అనేది తప్పు. అందుకనే ఈ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు అని అంటే తన పత్రిక ద్వారా ఆ సంఘంలో ఉన్న తప్పులను వారికి తెలియజేస్తూ పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం ద్వారా ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా వారికి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న లోపాన్ని తెలుసుకునే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధన ముందు మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వారి యొక్క సమస్యను మనం తెలుసుకుందాం. మత్తయి రాసిన సువార్త 8 ఈ సంఘంలో ఉన్న లోపాన్ని తెలుసుకునే ముందు యేసుక్రీస్తు వారి యొక్క బోధన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ సంఘానికి పునాది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఈ సంఘాన్ని ఏ బండ మీద కట్టాడు అంటే క్రీస్తు అనే బండ మీద కట్టాడు. ఈ సంఘాన్ని ఏ రక్తంతో సంపాదించాడు అంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. కాబట్టి హోల్ ప్రొపరైటరీషిప్ అంతా కూడా ఎవరికి ఉంటుంది అంటే ఈ సంఘానికి క్రీస్తుకే కలిగి ఉంటాడు. కాబట్టి ఈ సంఘం ఎవరి ఆలోచన బట్టి నడాలని అంటే క్రీస్తు ఆలోచన బట్టి నడాలి. అసలు క్రీస్తు యొక్క బోధ కానీ క్రీస్తు యొక్క టీచింగ్ కానీ ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 42 వచనాలు చదువుదాం. నేను మీతో చెప్పిన అంటే క్రీస్తు ప్రభు బోధ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇప్పుడు యేసుక్రీస్తు బోధ ఏంటనంటే, మనం ముందుగానే అనుకున్నట్లుగా
కొరింథీ పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం, కానీ వచనం మనం చదువుకుని వెళ్ళాం. మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాం కొరింథీ పత్రికలో ఉన్నదాన్ని. అయితే ఇప్పుడు మనం సంఘంలో ఉన్న సమస్యను తెలుసుకునే ముందు అసలు ఆ సంఘానికి శిరస్సు అయిన, ఆ సంఘాన్ని తన స్వరక్తంతో సంపాదించిన క్రీస్తు యొక్క బోధను మనం చూస్తున్నాం. ఆ బోధ ఏంటనంటే, ఆయన ఏమంటాడనంటే, ఎవరైనా ఒకవేళ నిన్ను కుడి చెంప మీద కొడితే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పుము అంటే అక్కడ కూడా కొట్టమని అడగాలంట. 2, ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగె తీసుకొని గోరిని ఎళ్ళ వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. వ్యాజ్యం వేసి నీ పై వస్త్రం, ఎవడో నీ మీద వ్యాజ్యం వేసి నీ పై వస్త్రాన్ని తీసుకుంటే వాడికి నీ అంగి కూడా ఇచ్చి అని చెప్తున్నాడు. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎళ్ళ వానితో 2 మైళ్ళు వెళ్ళుము. 1 మైలు రమ్మంటే వాడితో 2 మైళ్ళు వెళ్ళు. ఇది యేసుక్రీస్తు బోధ. నిన్ను అడుగుగోరి వాని వైపు నుండి నీ తల తిప్పుకోకు, క్షమించండి, నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగుగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇది ఎవరి బోధ అనంటే యేసుక్రీస్తు బోధ. యేసుక్రీస్తు బోధను ఎందుకు తెలుసుకున్నానంటే, ఈ సంఘము క్రీస్తు ఆలోచనను బట్టి నడాలి తప్ప నీ ఆలోచనను బట్టి, నా ఆలోచన అంటే మనుష్య జ్ఞానాన్ని బట్టి నడకూడదు. మరి ఎవరి జ్ఞానాన్ని బట్టి నడాలి అంటే క్రీస్తు బోధను బట్టి నడాలి. సరే, అయితే ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘంలో వచ్చిన సమస్య ఏంటి, లేకపోతే లోపం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. 1, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ ఉన్న సంఘంలో ఉన్న లోపాన్ని తెలియజేశాడు. అయితే నేను ముందుగా చెప్పాను కదా, కొరింథీయులకి ఏది అంటే అత్యయం ఎక్కువ. ఎంత అత్యయం అంటే వారి జ్ఞానాన్ని బట్టి అతిశయించేవారు, వారి యొక్క నాగరికతను బట్టి అతిశయించేవారు, వారి యొక్క స్థితి కూడా బాగానే ఉండేది కాబట్టి, అంటే ధనవంతులు కాబట్టి వారి ధనాన్ని బట్టి కూడా అతిశయించేవారు. ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు కదా, అప్పుడు ఈ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్న కొరింథీయులతో ఈయన ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటి గాక అనీతిమంతుల ఎదుటి వ్యాజ్యమాడు తెగించున్నాడా? అంటే వీరికేమో జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళతో మాట్లాడుతూ ఈయన ఏమంటున్నాడనంటే, అయ్యా మీరు ఒకని మీద ఒకనికి మరొకనికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటి కాక అనీతిమంతుల ఎదుటి వ్యాజ్యమట్టు తెగించున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చిద్దరని మీరు ఎరుగురా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చిదమని మీరు ఎరుగురా? వీటన్నిటికీ సమాధానం వాళ్ళకి తెలుసని వాళ్ళు అనుకుంటారా లేదండి? అంటే వాళ్ళ జ్ఞానం ఎక్కువ కదా. ఆ జ్ఞానం బట్టి ఈయన ప్రశ్న వేస్తున్నాడు ఏంటంటే, అనీతిమంతులు ఎదుట మీరు వ్యాజ్యం ఆడడానికి తెగిస్తారా? 5 క్వశ్చన్ మార్కులు ఉన్నాయండి, ఒకసారి చూడండి. 5, 6 2వ వచనంలో అనీతిమంతులు ఎదుటకు వ్యాజ్యమట్టుకు తెగించున్నాడా? 2వ వచనంలో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చిదని మీరు ఎరుగరా? 3వ వచనంలో మనము దేవదూతలకు తీర్పు తీర్చిదమని ఎరుగరా? అదే 3వ వచనంలో ఈ జీవన సంబంధమైన సంగతులను మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. అంటే ఈ విషయం కూడా మీకు తెలీదా? అంటే వాళ్ళకి తెలుసు అనే దాన్ని బట్టి అత్యించే స్వభావం కలిగిన వారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో ఆ విధంగానే మాట్లాడుతూ మళ్ళా 4వ వచనంలో కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎల్ల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చోబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? 7వ వచనంలో కూడా మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాడు. సరిపోతున్నాడు 5వ వచనంలో. సరే, ఇది అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి నేను మామూలుగానే చెప్పేస్తాను. ఏంటనంటే సంఘంలో ఉన్న సమస్య ఏంటనంటే, మొట్టమొదటిది
క్రీస్తు ప్రభు బోధ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సంఘంలోని లోపం ఏంటంటే లోపము ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట. ఒకని మీద ఒకడు వ్యాజ్యం ఆడటం అనేది లోపం. చూడండి ఒకసారి 7వ వచనం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట ఇప్పటికే మీలో లోపము, పౌలు చెప్పాడు అది. రెండోది అంటే ఇదంతా ఒకటే, ఇందులో రెండో భాగం చెప్తున్నాను. సహోదరుని మీద సహోదరుడు అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు. అవిశ్వాసుల వ్యాజ్యమాడుతున్నాడు. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2, ఇంకొక అడుగు కూడా వేసి ఏం చేస్తున్నారు అని అంటే, ఈ వ్యాజ్యాలను తీర్చుకోవడం కోసం సహోదరులను ఏమని రాయబడిందండి, వ్యాజ్యమాడుటకు తెగించున్నాడా. యాక్చువల్గా సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చోబెట్టుదురా అని రాశాడు. కానీ అక్కడ ఉన్న సమస్య ఏంటంటే సహోదరులను కోర్టులకు తీసుకువెళ్తున్నారు. మనకు అర్థమయ్యే భాషలో రాశారు. ఇది అక్కడ ఉన్న సమస్య. సంఘంలో సమస్య ఏంటనంటే, లోపం ఏంటనంటే, ఒకడితో ఒకడు వ్యాజ్యం ఆడడం అనేది లోపం. అసలు అది చేయకూడదు. అంటే క్రీస్తు యొక్క సంఘాన్ని లేఖనాల్లో ఏ విధంగా పోల్చబడింది అంటే శరీరంతో పోల్చబడింది. శరీరంతో ఎందుకు పోల్చబడింది అంటే, ఒక అవయవంతో ఇంకో అవయవానికి ఏ విభేదం లేకుండా సహవాసం కలిగి చక్కగా నడుచుకునేటట్లుగా అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడనంటే, సంఘము శరీరము అని రాశాడు కదా. ఇప్పుడు ఈ సంఘంలో ఏది ఉండకూడదు అంటే విభేదాలు ఉండకూడదు. కానీ ఇక్కడ ఉన్న మొట్టమొదటి సమస్య ఏంటంటే, ఒకరి మీద ఒకరికి వ్యాజ్యాలు ఉన్నాయంటండి. ఏదో పర్సనల్ తగాదాలు ఉన్నాయి, ఆస్తితో లేకపోతే మరి ఇంకేదో నాకు తెలీదు. అయితే రెండోది ఏంటంటే, సహోదరుని మీద సహోదరుడు అవిశ్వాసులు ఎదుట వ్యాజ్యమాడడానికి తెగిస్తున్నాడు అంటండి. ఇంకా చాలన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సహోదరులను కోర్టులకు తీసుకుని వెళ్తున్నారు అంటండి. అప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, వాళ్ళకి సంఘానికి ఇచ్చిన దీవెన ఏంటో తెలియజేస్తున్నాడు. అంటే సంఘానికి దేవుడిచ్చిన స్థాయి ఎలాంటిది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు అని అంటే, 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి. సంఘమునకు దేవుడిచ్చిన ఆధిక్యత, సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, మీరు లోకమునకు తీర్పు పరిశుద్ధులు అంటండి లోకానికి తీర్పు తీర్స్తారంటండి. అదే చెప్తున్నాడు చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీకు ఎరుగురా. మనకు దేవుడు అంటే సంఘానికి దేవుడు ఎలాంటి ఆధిక్యతను అనుగ్రహించాడు అంటే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. పరిశుద్ధుల చేత లోకానికి తీర్పు తీర్చే కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంట. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం.
యేసు వారితో ఇట్లన్ను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వరకు తీర్పు తీర్చుదురు. తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలిచినదాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును. కానీ సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యమేలుదురు అనే సంగతిని నేను గ్రహించితిని. 27వ వచనం. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిల్చును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతున్నాను చూడండి. అంతటి సింహాసనమును చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇలా అనేకమైన లేఖనాల్లో మనం ఏం చూస్తామంటే, దేవుడు మనకేదో ఒక స్థితిని ఏర్పాటు చేశాడంటాడు. క్రీస్తు 2వ రాకడలో మనం యేసుక్రీస్తుతో పాటు లోకానికి తీర్పు తీర్చే ఆ స్థితిని ఏదో మనకి అనుగ్రహిస్తాడంటాడు. ఇప్పుడు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులతో ఆయన ఏం చెప్తున్నాడనంటే, అయ్యా మీరు ఒకరి మీద ఒకరు వ్యాజ్యం ఆడుకుంటున్నారు. ఈ వ్యాజ్యం ఆడుకుంటున్నప్పుడు అనీతిమంతుల్ని ఎదుట మీరు ఆడుకుంటూ మీరు కోర్టులకు తీసుకుని వెళ్తున్నారు. అంటే సంఘంలో ఉన్న సమస్యను పరిష్కరించుకోవడం కోసం, అంటే పరిశుద్ధుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం ఒక దేవుని వ్యక్తి కాకుండా, అంటే దేవుని జనాంగం కాకుండా అన్యజనుడైన ఒకరిని తీసుకుని వచ్చి మాకు న్యాయం తీర్చు అని మీరు అంటున్నారు. కానీ ఒక రోజున 2వ రాకడలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మీరు లోకానికి తీర్పు తీర్చాలి. అది మీకు దేవుడిచ్చిన ఆధిక్యం. ఇంకో 2వ విషయం చెప్తున్నాడు. ఆ 2వ విషయం వింటే మనకి ఇంకా ఎంత ఆధిక్యాన్ని ఇచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. ఏంటనంటే 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగురా. అంటే సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటనంటే లోకానికి తీర్పు తీరుస్తారు మీరు. రెండోది ఏంటనంటే పరిశుద్ధులు దేవదూతలకు తీర్పు తీరుస్తారంట. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎలా చెప్తున్నాడు అనంటే, మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారు అని చెప్పట్లా. మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా. అంటే ఈ కొరింథీలకి ఏం తెలుసు? సంఘము లోకానికి తీర్పు తీరుస్తుందని తెలుసు. దేవదూతలకు కూడా తీర్పు తీర్చేంత ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడనే విషయం కొరింథీలకు తెలుసు. ఆ తెలుసు అనే దాన్ని బట్టి వారు ఏం చేసేవారు అంటే అతిశయించేవారు. ఇప్పుడు ఈ అతిశయాన్ని అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు అంటే వారితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీరు లోకానికి తీర్పు తీర్చేవారని మీకు తెలీదా? మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారని మీకు తెలీదా? ఇదిగో దేవదూతలకు తీర్పు తీరుస్తా ఉంటాయండి. ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకములందలి కటిక చీకటి గల బేలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబట్టుకు వారిని అప్పగించెను. యోధా పత్రికలో కూడా అదే విషయం రాయబడి ఉంటుంది. యోధా పత్రిక 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము వరకు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అంటే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, మనము అంటే యేసుక్రీస్తు తీర్పు దినం ఒకటి ఉంది కదా 2వ రాకడలో, ఆ తీర్పు దినం వరకు తీర్పు కోసం వాళ్ళందరినీ కూడా బంధించి ఉంచాడంటాడు. ఇప్పుడు మనకిస్తున్న అవకాశం లేకపోతే మనకిస్తున్న దేవుని వాగ్దానం ఏంటంటే,
మనం క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తామంట. ఆ క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే లోకానికి తీర్పు తీరుస్తూ ఉంటాడు, దేవదూతలకు తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి, లోకానికి తీర్పు తీరుస్తున్నాం అనుకోండి, ఒకవేళ ఈ భూమి మీద ఉన్నప్పుడు లోకంలో ఎవరినైనా ఒకరిని నాకు తీర్పు తీర్చు, నా గొడవ పరిష్కరించు అని చెప్పి ఆడి దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఆడొక రోజున లోకానికి మనం తీర్పు తీరుస్తున్నప్పుడు మనం జడ్జి సీట్లో కూర్చుని ఉంటే వాడు ఏమనుకుంటాడండి, మరి భూమి మీద ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా అని అనుకుంటాడు కదా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏంటంటే మీరు లోకానికి తీర్పు తీర్చేంత ఆధిక్యాన్ని దేవుడు మీకు ఇస్తే మీరు ఎంత జ్ఞానం కలిగి ఉండాలి, లేకపోతే మీరు ఎంత ఆధిక్యతను కలిగి ఉండాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే చిన్న సహోదరుని మీద సహోదరునికి ఉన్న ఒక వ్యాజ్యాన్ని పట్టుకొని వెళ్ళి ఒక 3 మాటలు వాడాడండి. ఏంటనంటే ఒకసారి ఇక్కడ చూడండి. మొట్టమొదట అనీతిమంతులు ఎదుటి వ్యాజ్యమాడడానికి తెగిస్తున్నారా అని అన్నాడు. తర్వాత 4వ వచనం, తృణీకరింపబడిన వారిని సంఘంలో కూర్చోబెట్టిదిరా. 6వ వచనం, అవిశ్వాసులు ఎదుట వ్యాజ్యమాడుచున్నారు. అనీతిమంతులు ఎదుట, తృణీకరింపబడిన వారిని, అవిశ్వాసులు ఎదుట మీరు వ్యాజ్యమాడుతున్నారు. అంటే మీకేమో దేవుడు అంత ఆధిక్యాన్ని ఇస్తే మీరేమో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అంటే అనీతిమంతుడి దగ్గరికి వెళ్తున్నారు, నా గొడవ తీర్చు అని చెప్పి. సంఘంలో రావడానికి యేసుక్రీస్తు రక్తంతో కొనబడలేదు కదా కొంతమంది అనిజనులు. అలాంటి వారిని తీసుకుని వచ్చి మీరు సంఘంలో కూర్చోబెట్టి మాకు గొడవ తీర్చు అని చెప్తున్నారు. మీరు ఇగో తృణీకరింపబడిన వారి దగ్గరికి వెళ్ళి మీరు మాకు వ్యాజ్యం తీర్చు అని అంటున్నారు అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడనంటే, మొదటిది అపోస్తలుడైన పౌలు వారికి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, క్రీస్తు బోధ చూసాం కదా, అపోస్తలుడి యొక్క పౌలు బోధ చూద్దాం. పౌలు బోధ, అపోస్తలుడి బోధ మరొకటి అయి ఉండదు. మీకు అర్థమైందో లేదో, అపోస్తలుడి బోధ ఇంకొకటి అయి ఉండదు. అంటే పౌలు గారి ఆలోచన ఏదై ఉందో అని మీరు ఆలోచించకండి. క్రీస్తు బోధ ఏదై ఉంటుందో అపోస్తలుడి బోధ అదే అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు బోధ ఏమో ఏం చెప్తున్నాడు అంటే, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప త్రిప్పు, నీ పై వస్త్రం కోసం ఒకడు వ్యాజ్యం వేస్తే నీ అంగి కూడా వాడికి ఇచ్చేసాయి, నిన్ను ఒకడు 1 మైలు రమ్మంటే వాడి కోసం 2 మైళ్ళు వెళ్ళు. ఇది ఎవరి గురించి? లోకాన్ని గురించి చెప్పట్లేదు, ఇది అంటే సంఘంలో ఉన్న సహోదరుల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ క్రీస్తు బోధనే అపోస్తలుడైన పౌలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అని అంటే, మొట్టమొదటిది ఒక సహోదరుడి మీద ఇంకో సహోదరుడికి ఏమి ఉండకూడదు? వ్యాజ్యం ఉండకూడదు. మీకు అర్థమైందండి? ఒక సహోదరుడి మీద, అంటే నాయుడు నేను ఉన్నాం, నాయుడికి నాకు ఏమి ఉండకూడదు? వ్యాజ్యం ఉండకూడదు. ఎందుకనంటే మన ఇద్దరం కూడా ఎవరు అంటే పరిశుద్ధులవి, క్రీస్తు సంఘంలో సభ్యులవి. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయవం, నీతో పాటు కలిసి ఉన్న అవయవాన్ని నేను. కాబట్టి మన ఇద్దరి మధ్య ఏమి ఉండకూడదు అంటే వ్యాజ్యం ఉండకూడదు, మొట్టమొదటిది. రెండోది అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకవేళ ఏదైనా మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదైనా వ్యాజ్యం వచ్చింది అనుకోండి, ఈ జీవన సంబంధించిన ఏదో వ్యాజ్యం వచ్చింది. ఆ వ్యాజ్యం వచ్చినప్పుడు నువ్వు నేను ఏం చేయాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు అని అంటే, అయ్యా మీరు లోకానికి తీర్పు తీర్చవాలని మీకు తెలుసు కదా, మీ వల్ల లోకానికి తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? అంటే మనమే తీర్చుకోవాలి. అంటే సంఘంలో ఏదైనా ఒక సమస్య వస్తే సంఘంలో పెద్దలు ఉంటారు, ఆ పెద్దలే ఏం చేయాలి అని అంటే ఆ సంఘంలో ఇద్దరు సహోదరుల మధ్య ఉన్న ఇద్దరు సహోదరులు కూర్చోబెట్టి వారిద్దరికి న్యాయం తీర్చాల్సిన యోగ్యత బాధ్యత ఎవరిదేనంటే సంఘంలో ఉన్న పెద్దలదే. కాబట్టి ఒక సంఘానికి ఖచ్చితంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇద్దరు సహోదరుల మధ్య వ్యాజ్యం ఉంటే ఆ ఇద్దరు కూడా ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు, ఆ ఇద్దరు ఎప్పుడు కోర్టుకి మనం వెళ్ళకూడదు. అదేంటండి వెళ్ళకూడదా అని అంటే ఏమో నాకు తెలీదు, పరిశుద్ధ గ్రంథం అయితే ఏం చెప్తుందని అంటే వెళ్ళకూడదు. ఎంత బాగా చెప్పేస్తున్నాడు అని అంటే, మిక్కిలి అల్పమైన సంగతి అంటండి. దేంతో పోలిస్తే, ఇదిగో దేవుడు మనకిచ్చిన ఆధిక్యతతో పోలిస్తే మనకు వచ్చే తగువులు కానీ మనకు వచ్చే వ్యాజ్యాలు కానీ ఏంటి అని అంటే మిక్కిలి అల్పమైన సంగతులు. కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, చచ్చే నాకు సహోదరుడికి మధ్య వ్యాజ్యం వస్తే నేను ఎవడో ఒక
ఒక తక్కువ వాడి దగ్గరికి వెళ్ళాలా. నేనేమో లోకాన్ని పరిపాలిస్తున్నోడిని, లోకానికి న్యాయం తీర్చాల్సినోడిని, దేవదూతలకు కూడా నేను తీర్పు తీర్చాల్సినోడిని, నేనేమో ఇంకొకరి దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చమని అడగడమా అనేది ఆలోచించుకోవాలంటాడు. అయితే 2 విషయాలు చెప్పాను కదా. ఒకటి, సహోదరుని మీద సహోదరుని వ్యాజ్యం ఉండకూడదు, మొదటిది. రెండోది, సహోదరుని మీద ఒకవేళ సహోదరునికి ఏమైనా వ్యాజ్యం వస్తే ఆ సంఘంలోనే పెద్దలు ఏం చేయాలి అంటే న్యాయం తీర్చేసేయాలి. అప్పుడు ఒకవేళ పెద్దలు చెప్పిన తర్వాత కూడా ఒకవేళ వినలేదనుకోండి, పెద్దలు చెప్పిన తర్వాత కూడా ఒక్కోసారి నీ వైపు న్యాయం ఉన్నట్టుంటుంది, నా వైపు కూడా న్యాయం ఉన్నట్టుంటుంది. ఉంటుందా ఉండదండి? కొన్ని సందర్భాల్లో అలా కనిపిస్తుంది. అప్పుడు ఒకవేళ అప్పటికీ అవ్వలేదనుకోండి, పౌలు 3వ అత్యున్నతమైన విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తు బోధన తెలియజేస్తున్నాడని. ఏమని తెలియజేస్తున్నాడనంటే 7వ వచనం, ఒకని మీద ఒకడు వ్యాజ్యము ఆడుట మీలో ఇప్పటికే లోపము, అంతకంటే అన్యాయం సహించటం మేలు కదా. క్రీస్తు బోధ ఏంటనంటే, అపోస్తలుడు ఈయన యొక్క పౌలు బోధ ఏంటనంటే అన్యాయం సహించటం మేలు. అన్యాయం సహించడం మేలు అంటండి. అంటే ఇది ఎలా మరి చెప్పాలో నాకు తెలీదు. సహోదరుడు ఉన్నాడు, ఆయన యొక్క విజ్ఞతను బట్టి ఆయన ఏదో పని చేశాడు, ఆ పని వలన నాకు నష్టం కలిగేటట్టుంది. అప్పుడు అతనితో వెళ్ళి నేను మాట్లాడాను, అప్పటికి అవ్వలేదు. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగానే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం కింద వారం చదువుకున్నాం కదా, 18వ అధ్యాయంలో చెప్పినట్లుగానే 2-3 సహోదరులతో వెళ్ళి మాట్లాడాను. అప్పుడు పెద్దలతో మాట్లాడాను. అయినప్పటికీ కూడా ఆ సహోదరుడు తన వాదనలో తను వినిపిస్తున్నాడు, దానివల్ల నాకు నష్టం వచ్చింది. ఇప్పుడు ఈ నష్టాన్ని బట్టి నేను కోర్టుకు వెళ్ళకూడదంటండి. ఈయన ఏం చెప్తున్నాడు అంటే, కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులారా, క్రీస్తు ప్రభు బోధ ఏంటనంటే, అక్కడెక్కడికో వెళ్ళి అనీతిమంతులు ఎదుట నా వ్యాజ్యాన్ని పెట్టడం కన్నా అన్యాయం సహించటం మేలు అని చెప్తున్నాడు. తర్వాత, అన్యాయం సహించటం మేలు కాదా, దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చటం మేలు కాదా. అన్యాయం సహిస్తే సొత్తు పోద్ది, ఆస్తి పోద్ది. నా సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ముందు, దేవుడు రాజ్యం ముందు ఈయనేమంటున్నాడనంటే, మీ సొత్తును అపహరింపబడనిచ్చుట, బడనిచ్చుట అంటే ఒకవేళ ఎవడైనా దొంగతనం చేసేయడం మేలంట. భూమి మీద ఈ ఆస్తి కోల్పోవడం అనేది ఎవరికి నచ్చదు కదండి. నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. అందుకనే ఒకవేళ యేసుక్రీస్తు బోధ ఇప్పటికీ కూడా అనేక మంది ఒప్పుకోలేరండి. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పలా ఎలాగవుద్ది అని అడిగే వాళ్ళు ఉన్నారండి. లేదా ఒకడు 1 మైలు రమ్మంటే ఇంకో మైలు వెళ్ళాలా, ఒకడు ఒక పై వస్త్రం తీసుకుంటే అంగి కూడా ఇచ్చేయాలా, ఇది అర్థం అవదు. అపోస్తలుడైన పౌలు కూడా ఏం చెప్తున్నాడు అంటే, అన్యాయం సహించడం మేలు అని అంటే ఒప్పుకోలేము మనం. ఆ ఒప్పుకోపోవడానికి కారణం ఏంటంటే, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో ఒకసారి మనం చదువుదాం. ఇది ఎప్పుడు ఒప్పుకోగలుగుతాం అంటే, ఈ స్థితికి ఎప్పుడు వచ్చేయగలుగుతాం అని అంటే, ఒక మనుషుని సంగతిలో అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియను. 14 వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములు అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతను వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. నువ్వు ఒకవేళ దేవుని ఆత్మ కలిగి ఉన్నట్లయితే నీకు ఈ విషయం అర్థమవుతుంది. మీకు అర్థమైందండి? మీరు దేవుని ఆత్మ కలిగి ఉన్నట్టయితేనే ఈ విషయం అర్థమవుతుంది. సింపుల్గా చిన్న మాట చెప్తాను. షుగర్ వచ్చింది, ఒంటికి షుగర్ వచ్చిన తర్వాత బాగా ముదిరిపోయింది. కాలుకి ఏదో చిన్న చిటికల వెనికి గాయమైంది. గాయమైన తర్వాత దాన్ని ఏమంటారన్నా, గ్యాంగ్రేనా, అదేదో వచ్చేసింది, సెప్టిక్ అయిపోయింది చిటికిన వేలు. ఆ చిటికిన వేలు కుళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏమన్నాడు అంటే, కట్ చేసేయాలని అన్నాడు. అప్పుడు అంటే
ఒప్పుకోదు. మనం ఒప్పుకోం, ఎలాగోలో బాగు చేయండి అని అంటాం. కానీ లాస్ట్కి ఏం చేస్తాడు అంటే కట్ చేసేస్తాడు. ఒకవేళ కట్ చేయకపోతే ఏమవుద్దండి, అది మోకాలు వరకు వెళ్ళిపోద్ది. మోకాలకి వెళ్ళిపోయి ఇంకా మొత్తం ప్రాణం పోయే స్థితికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కదా. విశాఖపట్నంలో ఒక ఆయనకి అలాగే కాల్ కట్ చేస్తారండి, చిన్న ఆ గాయం వల్ల. అప్పుడు అంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు అది జరిగింది. నేనేమనుకున్నానంటే ఎందుకు అనవసరంగా ఒక వేలుని కట్ చేసేసాడు అని. అప్పుడు నాకు అర్థం లేదు. కానీ వయసు వచ్చిన తర్వాత అర్థమైంది. ఏమని అర్థమైందనంటే అది కోల్పోకపోతే అతని శరీరానికే ప్రమాదం. అంటే అతను ప్రాణంతో పోలిస్తే ఆ చిటికిన వేలు ఎంత అంటే చిన్నది. కాబట్టి డాక్టర్ ఏం చేశాడు అంటే కట్ చేసి పడేశాడు. ఇప్పుడు ఇది మన మనసులో పెట్టుకొని దీన్ని ఆలోచిద్దాం. ఏంటనంటే ఈ భూమి మీద ఆస్తిని కలిగి ఉండడం కానీ, భూమిని కలిగి ఉండడం కానీ, సొత్తుని కలిగి ఉండడం కానీ చాలా విలువైంది. కానీ దేవుని రాజ్యంతో పోలుస్తున్నాం అనుకోండి, ఆ దేవుని రాజ్యానికి ఒకవేళ ఇది అడ్డుగా ఉందనుకోండి, సహోదరుడికి మధ్య ఏదో వ్యాజ్యం వచ్చింది, తెగని వ్యాజ్యం. అది పెద్దలు వచ్చారు, పరిష్కరించలేకపోయారు, అయినప్పటికీ ఏమవ్వలేదు. ఇప్పుడు కూడా ఏం చేయమంటున్నాడు అంటే ఒకవేళ దేవుని రాజ్యం కలిగి ఉండాలని అనుకుంటే అన్యాయం సహించడం మేలు కదా. అంటే దేవుని రాజ్యం పోతుంది అనుకోండి, ఆ టైంలో నీదే న్యాయం. కానీ నువ్వు ఒకవేళ గొడవాడితే దేవుని రాజ్యం పోతుంది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తే బెటరు? దేవుని రాజ్యం దగ్గర అన్యాయం సహించడం మేలు కదా. ఇంకా యేసుక్రీస్తు బోధనం నేను మీకు చెప్పాలేనంటే 2 చేతులు 2 కన్నులు కలిగి నరకంలో ఉండడం కంటే ఒక కన్ను కలిగి దేవుని రాజ్యంలో ఉండడం మంచిదని చెప్పాడు కదా. అలాగే ఇక్కడ ఒకవేళ భూమి మీద అన్యాయమే జరిగిపోతుంది, అయినప్పటికీ కూడా సహించేసాయి. ఎందుకు? దేవుడు రాజ్యం దొరుకుతుంది. ఒకవేళ అలా కాదు, నేను పరిగెడతాను కోర్టుకు అన్నావు అనుకో, ఇక్కడ ఏం దొరుకుతుంది? నువ్వు అనుకునే న్యాయం ఏదో దొరుకుతుంది, కానీ ఏం పోతుంది అంటే దేవుని రాజ్యం పోతుంది. ఇక్కడ సొత్తును అంటే నువ్వు సహోదరుడితో సమాధాన పడిపోవడం వల్ల నీకేదో నష్టం వచ్చేస్తుంది అనుకో, పోతే పని, నా సహోదరుడితో నాకు సహవాసమే ముఖ్యం అని అనుకోగలిగినప్పుడు అది భూమి మీద ఉన్నాడు ఎవరికి అర్థం అవుతుందంట. ఎవడికి వెర్రితనంగా ఉంటుందంట. ఎవడైతే మనుషాత్మ కలిగి ఉంటాడో వాడికి ఎలా ఉంటుందని అంటే ఎందుకు ఇది అని అనిపిస్తుందని. ఎవరికి ఇది అర్థమవుతుంది అని అంటే ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటాడో వాడికి మాత్రమే అర్థమవుతుంది అంటాడు. మీకు అర్థమైందండి? అందుకని చెప్తున్నాడు చూడండి, మనం 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం, ప్రభు మనసు ఎరిగి ఆయనకు గలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. క్రీస్తు బోధ అర్థం అవ్వాలి అంటే ఒకటి క్రీస్తు మనసు కలిగి ఉండాలి. అప్పుడు క్రీస్తు మనసు కలిగి ఉన్నోడికి ఈ అపోస్తుల బోధ సంఘంలో ఏ విధంగా నడుచుకోవడం అనేది అర్థమవుతుంది. లేకపోతే అప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే నేను ఎందుకు కామ్గా ఉండాలి, నేను మాట్లాడతాను, నేను సమాధానం చెప్పకుండా ఉండలేను. మీకు అర్థమైందో లేదో? చాలాసార్లు మన లోపల నుండి ఏమని చెప్తుంది అంటే సమాధానం చెప్పు, నీ దగ్గర రైట్ ఉన్నప్పుడు నువ్వు సమాధానం చెప్పు అని అంటదా? నేను అనేకమైన సార్లు ఇది ఎదుర్కొన్నాను. నాకు ఒక స్నేహితుడు ముందు ఫోన్ చేసి ఏం చెప్పాడనంటే నువ్వు ఒక 10 నిమిషాల పాటు వాళ్ళు ఏమన్నా కామ్గా ఉండు అన్నాడు. లోకం విషయంలో వాళ్ళు ఏదో అన్నారు, నా దగ్గర సమాధానం ఉంది, నేను సమాధానం చెప్పాను. అయితే మా ఇద్దరి మధ్యన గొడవను తీర్చాలని ఆయన ఏమన్నాడనంటే నువ్వు కొంచెంసేపు మౌనంగా ఉన్నా అన్నాడు. నేను 10 నిమిషాలు మాట్లాడాను. అది ఎంత గొడవ అయిపోయిందన్నమాట. మనం ఎవరం ఒప్పుకోం. ఏంటనంటే మనం అన్యాయం సహించడానికి ఒప్పుకోం. కానీ క్రీస్తు బోధ ఏం చెప్తుందనంటే నువ్వు నీ సహోదరుడి మీద వ్యాజ్యం ఆడడం కన్నా నువ్వు అన్యాయం సహించడమే మేలు. డబ్బులు నష్టపోతావు, అయినప్పటికీ మంచిదే. పరువు పోద్ది, అయినప్పటికీ మంచిదే. అన్యాయం అయిపోతావు, అయినప్పటికీ మంచిదే. కానీ కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళు చేశారు అని కాదు, వాళ్ళలో ఇలాంటిది వచ్చింది. ఈరోజు మనకి ఆ సమస్య కొత్త రూపాన్ని దాల్చి మరొక సమస్య కింద వస్తుంది. అయితే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తున్న పరిష్కారం ఏంటంటే ఇదిగో సంఘంలో ఉన్న లోపం ఇది, సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఇది, సంఘంకి యేసుక్రీస్తు వారు అపోస్తలులు ఇస్తున్న బోధ ఇది. అన్యాయం సహించడం మేలు, సొత్తును అపహరించనిచ్చేయడం మేలు. అయితే సంఘంలో అలా లేదంట. ఈయన ఏం చెప్తున్నాడు అంటే అన్యాయం సహించడం మేలు, సొత్తును అపహరించనిచ్చేయడం మేలు అని అంటున్నాడు.
అయితే మీరు అలా లేరు. మీరు ఎలా ఉన్నారనంటే, అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగ చేయుచున్నారు. ఎవడు బయటోడికి చేయట్లేదు అంటండి. ఆ బయటోడికి చేయకూడదు, లోపలోడికి చేయకూడదు. కానీ ఒక న్యాయం ఉంటుంది కదా, ఏంటంటే ఒరే సొంతోళ్ళకే చేసావా అని అంటాం కదా. అలాగే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే, దేవుడు రాజ్యం కోసం సహోదరుడు ఒకవేళ అన్యాయం చేస్తే అన్యాయం సహించడం మేలు. కానీ మీరెలా ఉన్నారు అంటే, మీరే అన్యాయం చేస్తున్నారు. మీ సొత్తుల్ని ఎవరైనా దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినా మీరు వదిలేసేయండి అని అపోస్తలుల బోధ ఉంటే, మీరు ఎలా ఉన్నారు అంటే మీరే దొంగతనం చేసేస్తున్నారు. అంటే మీ సహోదరుని మీరే కబ్జా చేసేస్తున్నారు. ఓ మాట చెప్తున్నాడు, ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘమే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కాదో చెప్పేశాడండి. ఏం చెప్పాడనంటే, చదవండి ఒకసారి 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదంటండి. అంటే అన్యాయస్తులకి దేవుని రాజ్యానికి సంబంధం లేదు. లిస్ట్ ఇచ్చేసాడండి. ఆ లిస్ట్ ఏంటంటే, చదవండి. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. క్లియర్గా చెప్పేశాడండి. జారుడు అంటే మనకు తెలుసు కదా, జారత్వం చేసేవాడు. మొదట 5 ఏమో శరీరానికి సంబంధించిన ఈ అపవిత్రత గురించి తెలియజేశాడు. ఎలా అనంటే, జారుడైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను. అంటే హోమోసెక్సువల్ కానీ, ఈ ఆడంగితనం గలవారు కానీ, విగ్రహారాధికులు కానీ, జారులు కానీ, ఇంకేం చెప్పాడు, వ్యభిచారులు కానీ, వీళ్ళెవరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదంటాడు. తర్వాత దొంగలైనను, దొంగతనం అంటే మనకు తెలుసు. లోబులు అంటే లోభత్వం కలిగిన వారు, అంటే ధనం మీద అత్యధికమైన ఆశ కలిగిన వారు. అంటే అమెరికాలో అంటండి, ఎవరో ఒక ముస్లిం మా అమ్మ చనిపోయిందంటండి. చనిపోయినట్టు కూడా ఎవరికి తెలియదంట. తర్వాత ఎవరో కొన్ని రోజులకి వాసన వస్తే ఇల్లు పగలగొట్టి చూశారంట. ఆవిడ ఆకలితో చచ్చిపోయిందంట. అప్పుడు ఆకలితో చచ్చిపోయిన తర్వాత అందరూ కూడా అయ్యో అన్నారంట. ఆ తర్వాత కొంత అంటే అదేంటి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా, ఆవిడ ఎవరు ఏంటి అని. అలా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆవిడ పేరు మీద కొన్ని లక్షలు విలువైన ధనం ఆవిడ అకౌంట్లో ఉందంట. అంటే ఈవిడ ఎవరండి? ఆ అకౌంట్లో డబ్బు ఉంది, కానీ అది వాడదు. ఎంతసేపు అంటే ఆ లోభత్వంతో బ్రతికే ఆవిడ అనమాట. మీకు అర్థమైందా? చిన్న ఉదాహరణ. చాలామంది తినడానికి కూడా అంటే తిండిని కూడా పక్కన పెట్టేసి ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు కదా, అలాంటి వారు లోబులు అనమాట. ఈ దొంగతనం చేసేవారు కానీ, లోబులు కానీ, ఇంకా త్రాగుబోతులు కానీ, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదంటండి. దోషకులు కానీ, దోచుకుని వారు కానీ దేవుని రాజ్యానికి వారసులు కానేర్రు. అయితే ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడనంటే, ఇంతకు మునుపు మీలో కొందరు అట్టివారై ఉంటారు. అంటే ఈ దేవుని రాజ్యానికి వారసులు కాని వారి లిస్టు చెప్పాడు కదా. ఏం లిస్టు? ఇదిగో ఇందాక చెప్పాం కదా, జారుడు కానీ, లోబు కానీ, విగ్రహారాధకుడు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ, ఇలాంటి వాళ్ళ లిస్టు ఓ 10 మంది చెప్పాడు కదా. ఇంతకు మునుపు మీరు కూడా అలాంటి వారై ఉన్నారు. అలాంటి వారై ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎక్కడి నుంచి? చీకట్లో నుంచి వెలుగులోనికి, లోకంలో నుంచి క్రీస్తులోనికి, సాతాన్లో నుంచి దేవుని రాజ్యం వైపుకి పిలిచాడు కదా. ఇప్పుడు ఈ పిలిచినప్పుడు మనల్ని ఏం చేశాడు అంటే, క్రీస్తు నామంలో దేవుని ఆత్మయందు మీరు కడగబడిన వారే, పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఇది మన పొజిషన్. అప్పుడు మనల్ని ఏమన్నాడనంటే సంఘము అని అన్నాడు. మీకు అర్థమైందండి? అలాంటి వారిని అంటే ఇలా ఉన్న దేవుని రాజ్యానికి వారసులు కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు అంటే, పిలిచి యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ద్వారా కడిగి నీతిమంతులుగా తీర్చి మనల్ని సంఘంగా ఉంచాడు. ఇప్పుడు మనకి ఇస్తున్న ఆధిక్యత ఏంటంటే, లోకానికి తీర్పు తీర్చే ఆ స్థితి అంటే, దేవదూతలకు తీర్పు తీర్చే స్థితి అండి.
మీ బంధువుల్లో ఎవరైనా ఒక ఆయన జడ్జి ఉన్నారనుకోండి, ఏం చెప్తాం అని అలా ఆయన గురించి ఏం చెప్తారని ఇప్పటికీ జడ్జు అని. ఆయన వల్ల మనకు ఉపయోగం లేకపోయినా మన కుటుంబంలో ఎవడో ఉన్నాడంటేనే మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కదా. మీరు ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళండి, జడ్జి వస్తుంటే ఒకసారి ఇప్పుడు కోర్టులో చర్చ్ బిల్డింగ్ గురించి నేను పెదగదిలో జాకబ్ అని వెళ్ళాము. ఎలా జరుగుతుందా అని నేను కోర్టుకి అంటే జడ్జి సీట్ అక్కడికి ఎదురుగా ఆయన ఏం చేస్తాడో చూద్దామని అలాగ ఉన్నాను. అప్పుడు ఒక బంటురోత్ వచ్చి, జడ్జికి ఎదురుగా నించోకూడదు, నువ్వు పక్కెళ్ళి అన్నాడు. అదే నేనేమో అతను అంత దూరం ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాను, అయినా కుదరదు అంటాడు. ఆయన వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం త్రోవ ఇచ్చేయాలంటాడు. అంటే జడ్జికి ఈ లోకంలో అంత స్థితి ఉంది. కానీ ఆ లోకంలో ఉన్న ఈ జడ్జిల్ని ఈ లోకం మొత్తానికి తీర్చే పదవి ఎవరికి ఇస్తున్నాడు అని అంటే నీకు ఇస్తాడంటాడు, పరిశుద్ధులకి ఇస్తాడంటాడు. పోనీ లోకం అటుంచండి, కానీ దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళకి అసలు మరణం లేదు, నరుల కన్నా వాళ్ళకు ఎక్కువ స్థాయి కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి స్థాయిలో ఉన్న దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అవకాశం ఎవరికి ఇస్తున్నాడు అని అంటే సంఘంలో పరిశుద్ధులకి ఇస్తాడంటాడు. అంత గొప్ప స్థితి అండి మనది. అయితే ఈ స్థితిని నువ్వు అందుకోవాలని అంటే నువ్వేం చేయాలి అని అంటే, ఇదిగో సహోదరి మీద సహోదరితో వ్యాజ్యం ఆడద్దు. ఒకవేళ నువ్వు వ్యాజ్యం ఆడుతున్నావు, నువ్వు గమనించాల్సింది ఏంటంటే, అవిశ్వాసులు ఎదుటి నేను వ్యాజ్యం ఆడడం ఏంటి? ఒకవేళ అవిశ్వాసులు ఎదుటి వ్యాజ్యం ఆడుతున్నావు అనుకోండి, ఏమంటాడండి? నేను ఓ మాట అంటాను, ఏమనుకో, ఎప్పుడైనా అవిశ్వాసులు ఎదుటి వ్యాజ్యం ఆడామనుకో, నువ్వు ఒక అవకాశం కోల్పోతావండి. ఏ అవకాశం అండి? సువార్త చేయలేవు, మళ్ళీ ఎప్పుడు కూడా చేయగలవండి? ఎప్పుడు సువార్త చేయలేవండి. మనం సువార్త చేయాలి అని అంటే నువ్వు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏంటంటే అవిశ్వాసి ఎదుటి నేను ఎప్పుడు వ్యాజ్యం ఆడకూడదు, గొడవ పడకూడదు అంటే. తర్వాత ఎప్పుడైనా ఒకవేళ సంఘంలో ఒకవేళ పరిశుద్ధుల మధ్య ఏమైనా తగాదా వస్తే, సంఘంలో లోకానికి తీర్పు తీర్చి దేవదూతలకు తీర్పు తీర్చి ఆధిక్యం కలిగిన మీరే ఏం చేయాలి అని అంటే ఒకరితో ఒకరు పరిష్కరించుకోవాలి, సమాధాన పెట్టుకోవాలి. అంతే తప్ప కోర్టుకు వెళ్ళే అలాంటి స్థితి మనకి ఎప్పుడు రాకూడదంటే. పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళకూడదండి. ఏది మన మీద ఎవడైనా వేసి మనం కోర్టుకు వెళ్ళి ఇవి కాదు నేను చెప్తుంది. సహోదరుడి మీద సహోదరుడు ఎప్పుడు కోర్టుకు వెళ్ళకూడదంటే, ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదండి. దాని బదులు అన్యాయం సహించే, సొత్తును అపహరింపనిచ్చే, మంచిదే, దేవుని రాజ్యం దొరుకుతుంది. కానీ ఒకవేళ వెళ్ళావనంటే ఇక్కడ ఈ ₹1,00,000 దొరికేస్తుంది, కానీ అక్కడ ఏం కోల్పోతావనంటే ఒక ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పేసి ముగించేస్తాను. ఒక చర్చ్ బిల్డింగ్ గురించి ఒక గొడవ జరుగుతుంది. కొంతమంది పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద మనుషులు వచ్చి, మీరు కంప్లైంట్ పెట్టి ఈ చర్చ్ బిల్డింగ్ మీ పేరు మీద రాసుకోవచ్చు కదా అని. అప్పుడు ఒక ఆయన, వాక్యం తెలిసిన ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఏంటంటే, ఆ చర్చ్ బిల్డింగ్ ఎలా లేదన్నా ఆ కాలంలోనే ఒక 70 లక్షలు ₹1 కోటి ఉంటుందేమో. అప్పుడు ఆయన ఏమన్నాడనంటే, బిల్డింగ్ కోసం కోర్టుకు వెళ్ళే అలాంటి పరిస్థితి మాకు రానివ్వకండి. ఒకవేళ కావలిస్తే ఈ బిల్డింగ్ వదిలేసి వేరే ఎక్కడ చెట్టు కింద ఆరాధించుకుంటామేమో, కానీ మేము అలా చేయమండి అని. అది గొప్పోళ్ళు అంటారు. అంటే దేవుని వాక్యం అర్థమైందనమాట. అలా కాకుండా వెళ్తున్న వాళ్ళు కుప్పల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏం కోల్పోతున్నారండి? దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. దాని బదులు అపోస్తలుడు ఏమంటున్నాడనంటే, అన్యాయం సహిస్తే మేలు కదా, సొత్తును అపహరిస్తే మేలు కదా. క్రీస్తు బోధ కూడా ఏమంటున్నాడనంటే, ఇదిగో ఇలా అంటున్నాడు. కాబట్టి క్రీస్తు పునాదిగా ఉన్న ఈ సంఘంలో నువ్వు నేను సభ్యుడిగా ఉండాలి అని అంటే, ఇదిగో కొరింథీలో ఉన్న సంఘంలా కాకుండా మనం దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉండేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. అందరు కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరలోకమందున మా ప్రియ తండ్రి, నాయన మీ ఘనమైన మీ పరిశుద్ధమైన మహిమ కలిగిన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన కొరింథీ పట్టణంలో ఉన్న క్రీస్తు ప్రభు సంఘాన్ని గురించి, ఆ సంఘంలో ఉన్న సమస్యలను నాయన వారికి రాయబడిన పత్రికను గురించి మేము చదువుకుంటున్నాం తండ్రి. నాయన పరిశుద్ధాత్ముడి ద్వారా క్రీస్తు ప్రభు సంఘం ఏ విధంగా ఉండాలని మీరు కోరుకున్నారో ఆ విషయాలన్నింటినీ పరిశీలనగా నాయన అధ్యయనం చేస్తున్న మాకు నాయన మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. నాయన మీరు క్రీస్తు ప్రభు సంఘం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు అనేది అర్థం చేసుకొని అలాగూ మేము బ్రతకడానికి నాయన కృషి చేసేలాగా మమ్మల్ని అందరినీ దీవించమని వేడుకుంటున్నాము. ఈ వాక్యాన్ని విన్న వారు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నాయన మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. నాయన మాకు ఆరోగ్యాన్ని ఆయుష్నిస్తున్నందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ
ఈ చిన్న ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.